జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీ చేసే అంశంపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం చేయకపోవడం పార్టీ అధిష్టానంపై ఆధారపడి ఉంటుంది అన్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపు హైకమాండ్ నిర్ణయమేనని ఫైనల్ అని జీవన్ రెడ్డి తెలిపారు. గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగానే నేను వ్యక్తిగతంగా ఏమీ పోటీ చేయలేదని అన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ఎన్నికల్లో పోటీలో గెలిచానని తెలిపారు. పార్టీ అభిప్రాయం మేరకు చేయడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా పార్టీ అభిప్రాయం నిర్ణయం మేరకు ఉంటుంది. పార్టీ పోటీ ఏమంటే చేస్తాను మళ్ళీ పార్టీ అభిప్రాయం మేరకు నేను అదేమైతే అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అన్ని ఇష్టాన్ని పడితే అట్లయితే ఏం చేస్తావు, ఇట్లయితే ఏం చేస్తావు అంటే గతం లోపల మనం ఢిల్లీ లోపల ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి ఉండాలని చెప్పేసి అని మీరు గతం లోపల మీకు ఏదో హామీ ఇచ్చే నామినేటెడ్ ఎవరి హామీ నాకు ఎవ్వరు హామీ ఇవ్వలే. నాకు ఎటువంటి ఒప్పందాలు చెప్పు అని రికార్డు చెప్తున్నాను. ఆ విషయం లోపలనే సార్ సైలెంట్ అయిపోయారు, మౌనంగా ఉండిపోయాడు. సైలెంట్ అంటే ఏంటి, మౌనం అంటే ఏంటి, మాట్లాడడం అంటే పూర్తి స్థాయిలో మరి విషయాల్లో ఏమేమి మాట్లాడుకుని నీకు అని చెప్పుకుంటా బయటకు వచ్చి చర్చ జరుగుతుంది సార్ జనాలలో. జరగాలి, మంచిది కదండి, చర్చ జరగాలి. కాంగ్రెస్ పార్టీలో